మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటన. కాఫీ విత్ రాజు. ఓకే, మర్చిపోలేని సంఘటన బికాస్ షేరింగ్ ద స్టేజ్ విత్ నాగ్ సార్ అండ్ మీ సింగింగ్ డెడికేటింగ్ a song for him. Placing the song. గుండెల్లో ఈ ముందు కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనస 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 ఓ మనస. Superb, excellent. అదే మీ ఇంటర్వ్యూ అనగానే నాకు I feel like నేను చాలా ఇంట్రోవర్ట్. నేను పరమ ఎక్స్ట్రోవర్ట్, అందుకే నేను పిచ్చెక్కిద్దాం ఇంటర్వ్యూ. నేను అసలు నీకు నువ్వు ఇంట్రోవర్ట్ అనుకోవడం అనేది సగం జీవితం అయిపోతుంది. నువ్వు మారాలి రాజు. ఇంట్రోవర్ట్ నుంచి నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి. ఇంటర్వ్యూ ధ్యేయం అదే, నువ్వు బయటికి రావాలి, నీలోని భావాలని బయటికి తీయాలి. నన్ను రోస్టింగ్ చేస్తున్నారు అక్క అంట. చేస్తా, బరాబర్ చేస్తా. సో ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నారా? గెటింగ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ హిమ్. సుమన్ శెట్టి గారు ఇస్ వెరీ వెరీ ఫన్నీ. మొన్న బాటిల్ షుగర్ బాటిల్ కొట్టాలి, కొట్టాక అబ్బో అంటాడు. అన్న నా చేతి మీద కొట్టుకున్నాను అన్న. ఒక టాక్ ఉంది, బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా కెరీర్ కొంచెం ఎవరు సెటిల్ అయ్యారని చెప్పి అంటూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు మనం బిగ్ బాస్ లోకి వెళ్ళాం కదా, మన ఇంట్లో కూర్చొని చిల్ రిలాక్స్ అయిపోయి అవకాశాలు మన ఇంటికి వస్తాయి అంటే అది రావాలి. జస్ట్ వర్క్ లైక్ వన్ ఆర్ టూ మేబీ యుల్ గెట్. సో ఇన్ లైఫ్ కావచ్చు, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్? నేను లావ్ అయ్యాను కదా, ఇప్పుడు అంటే తగ్గాను. లావ్ అయినప్పుడు ఐ లాస్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు స్క్రీన్ కి పెద్దగా అనిపిస్తున్నారు, యూ లుకింగ్ ఓల్డ్. సినిమా అవకాశాలు కూడా పోయినాయి. సిస్టర్ రోల్ అనుకుని వద్దులేండి, సిస్టర్ కాదు మదర్ రోల్ సూట్ అయ్యేలాగా ఉన్నారు. ఇంత హ్యాపీగా ఉండే బేబాకి డిప్రెషన్ కూడా. తింటాం, పడుకుంటాం, ఇంకేం చేయం, అదే డిప్రెషన్ ఏమో. వాట్ ఈస్ లైఫ్ ఇన్ యువర్ హోమ్స్? సెలబ్రేషన్. ప్లీజ్ షేర్ అబౌట్ యువర్ పేరెంట్స్. My mom is very disciplined. ఆ బొంగులో వీడియో సంథింగ్ ఐ సెడ్ అండ్ షీస్ లైక్ ఫోన్ చేసింది. ఏంటి ఆ పదాలు, ఆడపిల్లవు నువ్వు ఇలా మాట్లాడతావా అంటే నేనే అన్నాను, పేరు మర్చిపోను. ఏం పేరు అన్నా, కూతురు పేరు పక్కన పెట్టుకోండి. ఏముందలే బొంగు అన్నాను. దానికి బేబాక ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారని మనం తనుజ, నెంబర్ 2 కళ్యాణ్, నెంబర్ 3 మ్యాన్. rapid fire with బేబాక. Let's start. So big boss experience. షార్ట్ అండ్ స్వీట్. Your weakness? Food. Your strength? ఫుడ్. Strategy or honesty? ఆనెస్టీ. Peace or drama? పీస్. Most overacting every season లో రితు. టాప్ 5 ఎవరు ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, సంగీత. సో ఎవరు మిస్ అవుతూ ఉంటారు మీరు లైఫ్ లో? I miss not having a real partner in my life, but however, I've tried, but I don't think it has worked out ever. Finding somebody who genuinely understands me and what my needs are. Concept na జీవితంలో రాసలేదేమో. I think that's what I miss. Everybody wants love, affection, end of the day, Raji. Everything. We all crave for that one. So that is something which I miss. Welcome to Coffee with Rajiv Pasupuleti. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ ఆన్ రాజీవ్ పర్స్పెక్టివ్ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు తెలుసా? షీ ఈస్ అ మల్టీ టాలెంటెడ్ అనమాట. బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్, అట్ ద సేమ్ టైం ఒక సింగర్, అదేవిధంగా యాక్టర్ అండ్ సో ఒక ఇన్ఫ్లుయెన్సర్. మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. అసలు ఇన్ని టాలెంట్స్ ఒక వ్యక్తిలో ఎలా ఉంటాయో తన మాటలోనే అది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో షీ ఈస్ నన్ అదర్ దెన్ బిగ్ బాస్ బేబక్క. సో హాయ్ అక్క, హౌ ఆర్ యు? హాయ్ రాజీవ్. ఎలా ఒక్క ఉన్నారు? నిమిషం. అంటే మల్టీ టాలెంటెడ్ అన్నావు కదా, నేనే అండి. అదే మీ ఇంటర్వ్యూ అనగానే నాకు ఐ ఫీల్ లైక్ నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో నేను పరమ ఎక్స్ట్రోవర్ట్, అందుకని అందుకని పిచ్చెక్కిద్దాం ఇంటర్వ్యూ. శుభవక్క. సో చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖి లాగా ఎలా మారిందో, చూస్తావా? మాధురి నెక్కంటి చూస్తావా? బేబక్కగా ఎలా మారింది చూస్తావా? యాక్చువల్లీ గ్లాసెస్ పెట్టుకుందాం అనుకున్నా కానీ మేమిద్దరం పెట్టుకుందాం అనుకున్నాం అండి. కానీ రాజీవ్ గ్లాస్ రిఫ్లెక్ట్ అవుతుందంట, అందుకని ఇప్పుడు రాజీవ్ గ్లాసెస్ పెట్టుకోకుండా నేను పెట్టుకుంటే అబ్బా ఆవిడ చూసావు ఎంత టెక్ కొడుతుందో అని అనొచ్చేమోనని తీసేస్తున్నానండి. చూసారా ఎంత స్మార్ట్. సో అదే మల్టీ టాలెంట్ అని చెప్పాను కదా, సో మంచి జస్టిఫికేషన్ చేశారు అనమాట. సో నా క్వశ్చన్ విన్నారు కదా, విన్నాను. సో గంగ చంద్రముఖి లాగా ఎలా మారిందో నాకెలా తెలుసు ఆ సినిమా? అందులో ఏం చేశారు? మాధురి నెక్కంటి బేబక్కగా ఎలా మారింది? మధు నెక్కంటి. Yes, మధు ఏంటి మాధురి అంటున్నావు? మధు నెక్కంటి బేబక్కగా ఎలా మారింది? ఎలా అంటే అలానే నువ్వే అన్నావుగా, పంచులు ఎక్కువ వేస్తాను నాకు భయం అని. సో నువ్వే చెప్పాలి. అలాగ ఎలా చెప్తాను? సో చెప్పండి అక్క మీ జర్నీ గురించి. అసలు బిగ్ బాస్ ఆల్రెడీ రాజీవ్ ఇస్ లైక్ అక్క ఎలా మారాను, దానికి ఆన్సర్ చెప్పవా అక్క? నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను అక్క, నువ్వు చెప్తావో లేదో. కర్మరా బాబు. సరే చెప్పండి. ఎలా ఏం లేదు, మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసాము ఇన్స్టాగ్రామ్లో, దాని పేరు
బెజవాడ బేబక్క అది ఫేమస్ అయింది. సో అందుకని మధు నుంచి బేబక్క అయ్యాను. అదేనా పెద్దదా ఏమిటి? అంటే జస్ట్ ఎవరైనా పిలిచేవారా లేకపోతే మీరే అనుకొని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశా కదా. ఐ స్టార్ట్ టు డూ వీడియోస్ అండ్ మా ఫ్రెండ్ మాధవీలత తను కూడా షీ యూస్ టు టెల్ యూ హ్యావ్ టు క్రియేట్ అ క్యారెక్టర్ బేబక్క అని ఇద్దరం కలిసి. సో తనే యాక్చువల్లీ పేరు పెట్టింది. అవునా? స్టార్ట్ చేసిందే మాధవీలత గారు. గ్రేట్ గ్రేట్ ఫ్రెండ్. ఇలా బేబక్క మనకి పాత సినిమాల్లో వాణిశ్రీ గారి క్యారెక్టర్ ఉంటుంది. బాగున్నావా బేబక్క అని వస్తారు కదా ఇంటికి వస్తే. నేను కాఫీలు టీలు తాగను నల్లబడిపోతానని బూస్ట్ ఇదిగో ఆ జర్మనీ నుంచి తెచ్చిన ఆ సిల్వర్ కప్పుల్లో నాకు బోర్న్విటా తీసురా అని చెప్తుంది. గుర్తుందా? నీకు తెలియదులే, అప్పుడు చాలా చిన్న పిల్లడు అయ్యి ఉంటావు. తెలియదు కూడా తెలియదు. యా, సో అట్లా మారారనమాట. గ్రేట్ గ్రేట్. సో హౌ వాస్ ది జర్నీ అసలు బిగ్ బాస్ తర్వాత నుంచి కావచ్చు? బాగా బిజీగా ఉన్నాను రాజీవ్. చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా పిలిచినప్పుడు రచ్చేమో కానీ ఇప్పుడు చిన్న ఇనాగరేషన్ రిబ్బన్ కటింగ్ చేసి ఈ రోజు చేశారు. నిన్న రేపు వరుసగా అసలు వరుసగా ఏం లేదు. దిష్టి పెట్టద్దు నువ్వు నాకు. థ్యాంక్ యూ. నువ్వు నాకు చెప్తాను వెయ్యి యాడ్లు ప్రమోషన్లు అన్నీ చెప్తాను అక్క. లాస్ట్ టైం అసలు ఇంటర్వ్యూ అప్పుడు మామూలుగా చెప్పలేదు. ఇంటర్వ్యూ వరకు అండి. ఇంటర్వ్యూ తర్వాత మనోడు గాయబ్. మళ్ళీ కట్ చేస్తే అక్క అని మన ఫోన్ చేశాడు. అనుకున్నా ఏదో అవసరం పడి ఉంటుంది నీ తమ్ముడికి నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నో చెప్తాడు. మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూకే కనపడతాడు. చూస్తున్నా, అన్ని గమనిస్తున్నా. అసలు మామూలుగా లేదు. వాళ్ళ డ్రెస్ ఏంటి, ఆ షూస్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, ఆ టాప్ ఏంటి, పెళ్ళికి వెళ్తున్నావు ఏంటి? మీరు వచ్చారని చెప్పి సో అద్భుతంగా కనపడాలని చెప్పి అంతే. దట్స్ ఇట్. ఏంటి సన్నబడినట్టున్నావు కొంచెం, ఏదో ఎక్సర్సైజ్ చేస్తా. నో రాజీవ్, చాలా సన్నబడ్డావు. ఆడియన్స్ నిజం చెప్పండి, రాజీవ్ సన్నబడ్డాడు కదా. చాలా సన్నబడ్డావు రాజీవ్. అసలు సన్నబడింది మీరు. సో బిగ్ బాస్ బేబక్క బాగా సన్నబడింది కదా. సో ఏంటక్క ఏం సీక్రెట్? కాదు, నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇవ్వట్లేదని నేనే అందుకే నువ్వు సన్నబడ్డావన్నా అర్థమైంది నాకు. సో చెప్పండి ఇంకా మీ జర్నీ గురించి బిగ్ బాస్ లో. అసలు ఏం లేదు, బానే ఉంది, అంత బానే ఉన్నాను. చూస్తున్నారు ఈ సీజన్? చూస్తున్నాను. మధ్యలో కొంచెం బాగా చూసాను మా ఫ్రెండ్ మాధురి ఉన్నప్పుడు. దాని తర్వాత కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అలా చూడనట్టుగా. సో ఎలా అనిపించింది మీ సీజన్ కి ఈ సీజన్ కి డిఫరెన్స్ అంటే ఏమంటారు? అదే కొత్త సీజన్ కదా, కొత్తగానే ఉంది. సో చెప్పండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కాదు, కొత్త సీజన్ కొత్తగానే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ కొత్తగా రకరకాలుగా వాళ్ళు చాలా ప్రయత్నించారు. కొత్త వెరైటీగా ఫైర్ స్టార్మ్స్ అని వాళ్ళని తీసుకొచ్చారు. బాగుంది, వెరైటీగా లేదు సీజన్. ఆబ్వియస్లీ ఉంది, 8 లా లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అని చెప్పి అనుకున్నారు. ఎవరు? నేనా మీ సీజన్ అప్పుడు నేను ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకు? అదే నువ్వు నేను ఉండాలని నువ్వు అనుకున్నావా, లేకపోతే నేను ఉంటే బాగుండా అని నేను అనుకున్నానా? ఎవరన్నా అనుకుంటారు కదా రాజీ, ఉండాలని అనుకుంటారు, పోవాలని అనుకోరు కదా. అది కాదు రాజీ, ఫస్ట్ నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరైనా ఉండాలని అనుకుంటారు కదా ఆడియన్స్, ఎవరు వెళ్ళిపోవాలి మమ్మల్ని గెంటేయాలని అనుకోరు. సో నేను ఉండాలని అనుకున్నా, కానీ నేను ఉండాలని నువ్వు అనుకున్నావా లేదా నిజం చెప్పి ఈ రోజు మనస్సాక్షిగా ఎలా పెట్టుకో. ఫస్ట్ కాల్ గుర్తుందా నీకు? అప్పుడు నేను తెలీదు, ఓవర్ చేయకు. అప్పుడు నేను తెలుసా నిజంగానా? ఇప్పుడు నిజం చెప్తున్నాడు సింబు. సో నేను ఎలిమినేట్ అయితే నువ్వు ఫీల్ అయ్యావా? ఆ రోజు భోజనం మానేసావా? డబల్ తిని ఉంటావా? అరే బేబక్కుంటే బాగుండేదా, బిర్యానీ చెప్పరా? తెలుసు రాజీవ్, అన్ని చూస్తున్నా. చెప్పు ఇంకేంటి. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? మామూలుగా అలా కాదు, నా జర్నీ గురించి నేను చెప్పే బదులు నువ్వు చూస్తున్నావు కదా, యు బీన్ సీయింగ్ మీ ఫ్రమ్ టిక్ టాక్. నేను చెప్పే బదులు రాజీ నువ్వు చెప్పావు అనుకో, నాకు వినాలనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు మంచులక్ష్మి గారిని ఇంప్రెస్ చేస్తూ ఉండేవారు. ది సేమ్ టైమ్స్ లో ఎట్లా ఇంప్రెస్ చేయాలని చెప్పి మీకు అనిపించింది. ఆ తర్వాత అసలు సింగర్ గా ఉన్నారు, యాక్టర్ గా ఉన్నారు. సో ఎట్లా అన్ని ఇన్ని థింగ్స్ ఎలా ఉంది?
అదేంటో నాకు అర్థం కాదు. నాకు అప్పుడప్పుడు అడగాలనిపిస్తుంది దేవుణ్ణి, ఇంత టాలెంట్ ఇన్ని ఒక మనిషిలోనే ఎట్లా దేవుడా, అందరికి కొంచెం ఇవ్వచ్చు కదా. కొద్దిగా అబ్బాయి వెనకాల నవ్వుతున్నాడు, ఆ అబ్బాయి కొంచెం టాలెంట్, కెమెరా ఆయనకి కొంచెం, అందరికి తల కొంచెం ఇవ్వచ్చు, కానీ అన్నీ ఒక మనిషిలోనే, దాంతో ఇంత అందం నాకే అర్థం కాదు. గాడ్, యు ఆర్ వెరీ పార్షియల్. సరే, బిగ్ బాస్ బేబక్క జర్నీ. రాజీవ్, ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు 5 క్వశ్చన్లు అడిగానక్క, అయ్యప్ప సాక్షిగా 5 క్వశ్చన్లో మీరు ఒక్కడన్నా తిన్నగా ఆన్సర్ చేశారు అక్క. అసలు క్వశ్చన్ ఆన్సర్ వస్తుందా రావట్లేదు, క్వశ్చన్ వస్తుంది. అవును, సో స్ట్రేంజ్. నేను ఫుడ్ తినలేదు రాజీవ్ ఇవాళ, అందుకని బుర్ర తిందాం అనుకుంటున్నా. సరే, కొంచెం బ్రేక్ తీసుకుని ఫుడ్ తినేసి. వద్దొద్దు, ఈ ఫ్లో కంటిన్యూ చేద్దాం, మంచి హుషారుగా బాగుంది. అయ్యో, కళ్ళం నీళ్ళు వస్తుంది. చిచ్చి నవ్వి వస్తున్నాయి. చెప్పు రాజీవ్, ఇంకేంటి సంగతులు? బెంగళూరు ఎలా ఉంది? ఏంటి నువ్వు ఇటు షిఫ్ట్ అయిపోతున్నావా? యూర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్? ఓ, మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది బ్యాక్కి హైదరాబాద్. వచ్చి మా కోకపేట వచ్చి నీకు కూడా ఇల్లు చూసి పెడతా. నీకు పెళ్లి చేయాలి, ఇల్లు చూడాలి, ఎన్ని ఉన్నాయి రాజీవ్ కోసం పనులు. ఈ తమ్ముడు కోసం ఈ అక్క ఏదైనా చేయటానికి రెడీ. చెప్పు. ఈసారి క్వశ్చన్కి నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తా, వీళ్ళందరూ సాక్షిగా. సో బేబక్క అమెరికా వెళ్ళింది. వెళ్ళానని అనుకుంటున్నాను. చెప్పు. ప్లీజ్ షేర్ యువర్ జర్నీ. సో విజయవాడ కదా మీది? విజయవాడ. మీ క్వశ్చన్ తెలుసా? నువ్వు విజయవాడ? అవునా? సో నా జర్నీ అంటే ఏం లేదు రాజీవ్, అందరిలాగానే నేను అమెరికా వెళ్ళా. పెద్ద పెద్ద గోల్డ్ ఏంటి డాలర్ డ్రీమ్స్ అంటారు కదా, ఆ డాలర్ సంపాదించడం కోసం, ఆ డాలర్ డ్రీమ్స్ కోసం నేను వెళ్ళా. సంపాదించేసి వచ్చేసారు. ఫుల్ కాదులే, పర్వాలేదు, సంపాదించింది కొన్ని అక్కడ ఇక్కడ ఏదో స్థలాలు పొలాలు పెట్టా. ఏదో ఇప్పుడు మరి BMW డీజిల్ పోయాలి కదా, బతకాలి కదా, పర్వాలేదు, యావరేజ్కి వెళ్ళిపోతుంది. బట్ ఐ లైక్ ద జర్నీ. అంటే ఐ enjoyed working in the US. I was a project test lead. Okay, so చూడు అన్నిటికీ ఆన్సర్లు ఎంత బాగా కరెక్ట్గా చెప్పాను. now you are giving very good answers. రాజీవ్ ఇస్ లైక్ ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతుంది. నేను అసలుకి నీకు నువ్వు ఇంట్రోవర్ట్ అనుకోవడం అనేది సగం జీవితం అయిపోతుంది. నువ్వు మారాలి రాజీవ్, ఇంట్రోవర్ట్ నుంచి నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి. ఇంటర్వ్యూ ధ్యేయం అదే, నువ్వు బయటికి రావాలి, నీలోని భావాలని బయటికి తీయాలి నువ్వు. సో బేబక్క ఫుల్ గా నేను రోస్ట్ చేస్తాను, నాకు అర్థమైపోయింది. ప్లీజ్ గైస్, నిన్ను అలా చూస్తుంటే ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటా ఉంటా, నిన్ను అలా 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 కొంచెం రోస్ట్ చేయాలనిపిస్తుంది, ఏమనుకోవద్దు. సో బిగ్ బాస్ లోకి అసలు వెళ్ళాలని చెప్పి ఎందుకు అనిపించింది? అండ్ యు నో షేర్ దట్ జర్నీ, ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నన్ను అప్రోచ్ అయ్యారు. I said yes. ఇంకా యాక్చువల్లీ మీకోసం మా బ్రదర్ మంచి క్వశ్చన్స్ రాశాడు, ఉంటాడు. విత్ యువర్ రోస్టింగ్ అవన్నీ ఎట్టెట్ట వెళ్ళిపోతున్నాయి. ఈ షార్ట్ ముందు ఏమైంది అసలు ఎట్టెట్ట వెళ్ళిపోతుందంట అంటున్నాడు. ఇలాగే నేను ఇంప్రూవ్ చేస్తాను. మీరు నన్ను రోస్టింగ్ చేస్తున్నారు అక్క అంట. చేస్తా, బరాబర్ చేస్తా. నువ్వు పిలిచి తెచ్చుకున్నావు, నీ కష్టాలు కొని తెచ్చుకున్నావు, ఏరి కోరి. ఎక్కడో కోకాపేటలో ఉంటే 10 సార్లు ఫోన్ చేసి అక్క బయలుదేరారా, అక్క వస్తున్నారా, వస్తున్నాను రాజీవ్, ఐఎమ్ ఆన్ ద వే ఓన్లీ. సో నువ్వు చేసిన టార్చర్కి తిరిగి టార్చరే సమాధానం. ఫైన్, ఓకే, విల్ బేర్ ఫర్ అక్క. తమ్ముడు బేర్ చేయలేదా అక్క కోసం, కానీ దట్స్ ఓకే. మీతో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అక్క. సో నాకు కూడా బాగా లార్డ్స్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత ఎనర్జీ? అందుకోసమే బ్రేక్ లా జ్యూస్ తెప్పించాడు. అంటే ఇది జ్యూస్ కాదు యాక్చువల్లీ, ఇది కాఫీ లాంటిది అనమాట. ఎందుకంటే బేబక్క ఇప్పుడు ఫుల్ డైట్ లో ఉన్నారు, చూసారా ఎంత స్లిమ్ గా అయిపోయారు, అందంగా. నెక్స్ట్ మరి హీరోయిన్ ఉందా? ఓ, కాఫీ విత్ రాజీవ్. చూడండి, నేను డైట్ లో ఉన్నా కాబట్టి ఇందులో కాఫీ కాకుండా, అంటే కాఫీ లాగా బిల్డప్ ఇచ్చారు. ఇది జ్యూస్, ఇదంతా ఫ్రాత్, జ్యూస్ ఫ్రాత్ అన్నమాట. బట్ భలే ఉంది రాజీవ్ కప్పు. నువ్వు కూడా నీ కప్పు తీసుకో, చీర్స్ కొడదాం. క్రియేటివిటీ మనం మామూలుగా ఉండదు ఇదా. ఓకే, ఆగు రాజీవ్. తర్వాత ఎవరైనా ఇంకోటి బిర్యానీ కూడా తెప్పించుకున్నాడు రాజీవ్, డైట్ లో ఉన్నాడు. అవును, నా కోసమే తెప్పించుకున్నా. సో పాపం ఇంటర్వ్యూ అనగానే బేబక్క ఏదో వర్క్లో ఉండి సడన్గా వచ్చేసారు, ఇటు తినకుండా కూడా వచ్చేసారని చెప్పి తెప్పించాము. సో వీ బోత్ విల్ హ్యావ్ టుగెదర్. సో నెక్స్ట్ బిర్యానీ కోసమే మంచి కబుర్లు చెప్తాను నీకు. చెప్పు, ఏం కబుర్లు చెప్పాలి చెప్పు నీకు. ఓకే, చెప్పు. కాఫీ విత్ రాజీవ్ నీకేం కావాలి చెప్పు.
కాంట్రవర్సీ అంటే ఇదంట అదంట నన్ను భయపెట్టాడు. అసలు ఏం భయపెడతాడో చూద్దాం. అనవసరంగా చెప్పడం వల్ల ఫీల్ అయిపోయినట్లున్నారు. యా, నేను భయపడతాను. దేర్ ఇస్ ఒక టాక్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా కెరియర్ కొంచెం ఎవరు సెటిల్ అయ్యారని చెప్పి అంటూ ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నీకే అనిపిస్తుంది? నన్నే నా I ఒపీనియన్ చెప్పడం feel like, కాదు. నాకు ఈ మధ్య అసలు యు ఆర్ లైక్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ. ఐఎమ్ జనరల్ ఒపీనియన్ చెప్తున్నా నేను, ఈవెన్ ఫ్రమ్ అదర్ సీజన్స్ కావచ్చు. అంటే రాజీవ్, ఇది పర్సనల్, ఎవరి బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ లోకి వెళ్ళాం కదా, మన ఇంట్లో కూర్చుని చిల్లు రిలాక్స్ అయిపోయి అవకాశాలు మన ఇంటికి వస్తాయి అంటే అది రావాలి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. వన్ ఆర్ టూ మేబీ యుల్ గెట్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బీ ప్రోయాక్టివ్. నువ్వు నమ్మవు, నా మెసేజెస్ చూస్తే నేను నిన్న కూడా టు ఆల్ ద డైరెక్టర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ ఐ షేర్డ్ మై రీసెంట్ ఫొటోస్. మొన్న నైట్ నేను మా ఫ్రెండ్ జో బర్త్డేకి వెళ్ళా. ఆ ఫొటోస్ నిన్న మొత్తం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్ ఎందుకు, I want to say that, hey, this is my latest look. This is how I look. And ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్తారేమో. అలా సమ్టైమ్స్ యూ నెవర్ నో, యూ విల్ స్ట్రైక్ ఇన్ దేర్ మైండ్. సో ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, బిగ్ బాస్ తర్వాత అని కాదు, బిగ్ బాస్ ముందు బిజీగానే ఉన్నాను, బిగ్ బాస్ తర్వాత కూడా నాకు ఇంకొంచెం యాడ్ అయింది. దట్ యూ క్రియేటెడ్, దట్స్ యువర్ మీ టాలెంట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ యు నో, సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఇట్ డెఫినెట్లీ యాడెడ్ మీ. అంటే వాల్యూ అన్నది, ఒక సెలబ్రిటీ ఇమేజ్ అన్నది ఆఫ్టర్ బిగ్ బాస్ ఇట్స్ డిఫరెంట్. కానీ నేను దాన్ని ప్రాపర్లీ క్యాష్ చేసుకుని ఎప్పటికప్పుడు నాకు పిఆర్ చేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, పిఆర్, యూ ఆల్వేస్ హ్యావ్ టు మెయింటైన్ యువర్ పబ్లిక్ రిలేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుని లాస్ట్ ఇయర్ శుభ్రంగా హ్యాపీగా కూల్గా ఉండి అంతా అయిపోయి మర్చిపోయి మళ్ళీ అప్పుడు అక్క ఇది అది అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇలా టచ్ లోకి వచ్చారనుకో, అది పిఆర్ కాదనమాట. Okay, I got it now. So, how PR is important for any celebrity? It is important. అంటే టాలెంట్ ఒక ఎత్తు అయితే, you always have to maintain good relation with everybody. నేనేంటంటే నాకు పార్టీస్కి ఎక్కువ వెళ్ళను, వెళ్ళగడం మనం అలాగూ ఈ బ్యాచ్ కాదు అనుకునేరు, ఇది అస్సలు లేదు. సేమ్ పించ్, సేమ్. నువ్వు కూడానా? చిన్నపిల్లాడు కదా. సో అండ్ ఇప్పుడు ఫుడ్ కూడా లేదు, ఫుడ్ లేదు, మందు లేదు. ఇక నేను వెళ్ళి ఏం చేస్తాను పార్టీస్కి, అందరిని ఇలా చూసి ఓకే ఇట్లా చూసి హాయ్ హాయ్ హాయ్, తిన్ను, తాగుతారా, నో తాగు. సో ఇంకా నాకు అందుకని ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు పార్టీస్ ఎనీమోర్. బట్ ఇఫ్ ఐ గో ఐ విల్ మేక్ షూర్ ఐ నెట్వర్క్, ఐ విల్ మేక్ షూర్ నేను ఎవరికైతే ఇంపార్టెంటో, నాకు వాళ్ళ నుంచి వర్క్ వస్తుందో, చక్కగా ఎక్స్చేంజ్ నంబర్స్ అండ్ మేక్ షూర్ దట్ ఐఎమ్ ఇన్ టచ్. ఐ విల్ కీప్ సెండింగ్ మై ఫొటోస్. నేను యాంకరింగ్ చేసినవి కానీ ఎప్పటికప్పుడు ఈ మధ్య బాగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఎక్స్పీరియన్స్? అండ్ బాగుంది. అంటే నేను ఇదివరకు కూడా చాలా సార్లు యాంకరింగ్ చేశాను కదా, కొత్తగా ఏముంది, కొత్తగా ఏముంది చెప్పు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మూవీకి ఇదివరకు అంటే సుమ గారిని తీసుకునేవారు, సో ఇప్పుడు మరొక నువ్వు సుమగారితో కంపేర్ చేసావు, అమ్మో లెజెండ్. నేను ఒకటి చెప్తాను రాజీ, తన దరిదాపుల్లో కూడా ఎవ్వరం వెళ్ళలేము. ఎందుకంటే తను నిజంగా చెప్తున్నా, యాంకరింగ్ లో సుమ ఈజ్ ఎ లెజెండ్. ఎగ్జాక్ట్లీ, షీఈ్ అన్రిప్లేసబుల్. అండ్ ఇంకొక సుమ అన్నది, ఇంకొక సుమ రాదు. దట్స్ ఇట్. బ్రహ్మానందం గారు ఎలా అయితే లెజెండ్ ఇన్ కామెడీ, ఇంకొక బ్రహ్మానందం గారు రారు. అలాగే ఐ లవ్ యూ అ లాట్ సుమ గారు. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే. అండ్ యువర్ ఎనర్జీ, నువ్వు నన్ను ఎనర్జీ అంటున్నావు. ఆవిడని చూసావా, ఇల్లు చూసుకుంటారు, ఫ్యామిలీ చూసుకుంటారు, ఒక పక్కన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో షీ ఇస్ వెరీ యాక్టివ్, కాంటెంట్ క్రియేటర్ షీ ఇస్. అసలు మేమంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఆవిడ ఒక 2-3 years నుంచి వెరీ యాక్టివ్. మా అందరికి కూడా అసలు అబ్బా ఏమైనా కంటెంట్ షీ ఇస్ డూయింగ్. అండ్ దెన్ ట్రెండ్కి తగ్గట్లు తీసేసుకుంటూ ఉంటారు. దెన్ షీఈ్ ఆల్సో బిజీ నౌ, షీఈ్ డూయింగ్ ఫిల్మ్స్ ఆల్సో, ఆడియో లాంచెస్, ఇది అది, ఆల్వేస్ ఎనర్జీ బండిల్. సో యాంకరింగ్ లో మీ ఇన్స్పిరేషన్ సుమ గారు. మాకు అందరికీ. సో సుమ గారిలో ఒక 10% నేను ఏమన్నా చేయగలిగిన ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ లైఫ్. గ్రేట్ గ్రేట్. సో ఫైన్. సో ఏంటి మల్టీ టాలెంటెడ్, లైక్ సింగింగ్ లో కూడా నేర్చుకున్నారు మీరు ఎట్లయినా? చిన్నప్పుడు నేర్చుకున్నా. ఒక సాంగ్ ఏదైనా పాడతారా? అసలు ఓపిక లేదు ఈరోజు. అయ్యో, రోస్టింగ్ చేయడానికి వస్తుంది ఓపిక అని. పాటకైతే రాదా? లాస్ట్ టైం కూడా మీరు ఇదే మాట చెప్పారు, పాట పాడలేదు.
దిస్ టైమ్ యూ హావ్ పాడే ఉంటాను, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు. యు డిడ్ంట్ సింగ్. బాగా అసలు ఐ రిమెంబర్ షో తర్వాత అన్ని అబద్ధాలు నేర్చుకొచ్చాడండి ఈ అబ్బాయి. అసలు ఇలా ఉండేవాడు కాదు అసలు, అప్పట్లో చాలా మంచిగా ఉండేవాడు. దిస్ ఇస్ అన్యాయం. సో యా ప్లీజ్ ఒక పాట పాడండి మా కోసం. రాజీవ్ నువ్వు పాడొచ్చు కదా వెరైటీగా నా కోసం. నాకు రాదు. ప్లీజ్ రాజీవ్. రాజీవ్ పాట పాడడం మీలో ఎంతమందికి ఇష్టం? చూడు అందరూ లోపల చప్పట్లు కొడుతున్నారు. అదిగో అది వినపట్లేదా? ప్లీజ్ రాజీవ్ నువ్వు పాడవా నా కోసం? నా గురించి వదిలే. ఒక సైన్ ఏం నా కోసం నువ్వు పాడితే తప్పేంటి? ఇప్పుడు నేను ఇంతకుముందు హోస్టింగ్ చేశాను తెలుసా, నేను ఇలాగే యాంకరింగ్ చేసి నేను కూడా ఇంటర్వ్యూడ్ గెస్ట్ అండ్ ఇఫ్ వాంటెడ్ ఐ డెడికేటెడ్ ఎ సాంగ్ ఫర్ దెమ్. నువ్వు ఎందుకు డెడికేట్ చేయలేవు నాకు? ఒక్క లైన్ నన్ను చూస్తే అనిపిస్తుంది, పాడు పాడు. చిన్ని గుండెలో ఎన్ని ఆశలు, అంతే అంతే అయిపోయింది. చిన్ని గుండెలో ఎన్ని ఆశలు రేపినావు అంతేనా? వెరీ గుడ్. ఓకే నెక్స్ట్. సూపర్. సో ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా ఆన్ అండ్ ఆఫ్. సో ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్ అండ్ అంటే డిఫరెంట్గా ఉంది. ఎవ్రీ సీజన్ దే విల్ ప్లాన్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ కదా రాజు. ఈ సీజన్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది. గెటింగ్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ఇమ్ము, ఇమాన్యుయల్ అండ్ దెన్ మిగతా వాళ్ళందరూ కూడా పాడుతున్నారు. సంజిత, ఇమాన్యుయల్, మన శెట్టి గారు, సుమన్ శెట్టి గారు ఈజ్ వెరీ వెరీ ఫన్నీ. మొన్న షుగర్ బాటిల్ కొట్టాలి మన పాప ఉంది కదా, ఏంటి సడన్గా పేరు మర్చిపోయాను, రితు షుగర్ బాటిల్ కొట్టాలి సుమన్ మీద. సో కొట్టాక అబ్బో అంటున్నాడు, అన్న నా చేతి మీద కొట్టుకున్నాను అన్న. సో pretty much everybody is doing very good. And Tanuja నా పర్సనల్ ఫేవరెట్. ఓకే. అండ్ దెన్ ఐ ఆల్సో లైక్ కళ్యాణ్. ఓకే గ్రేట్. వాళ్ళందరూ కూడా అందరూ కూడా వాడుతున్నారు, బట్ మై ఫేవరెట్స్ ఆర్ తనుజ. ఈ సీజన్ లో వెరైటీగా చక్కగా కాంబినేషన్ కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అక్క? ఫ్యూచర్ లో ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏంటి? పెద్దగా ప్లానింగ్ ఏం లేదు, అంటే గో విత్ ద ఫ్లో, ఏది పడితే అది చేద్దాం అనుకుంటున్నాను. బిజీగా ఉండాలి. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండడం అంటే చాలా కష్టం కదా. సో మరి వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ యూస్ టు ఫేస్? కష్టమే లేదు రాజీవ్, ఇష్టంగా ఉంటే కష్టం ఏమనిపించదు. అంతే అంటే ఇప్పుడు నీకు ఈ పని ఇష్టం. ఇప్పుడు యాక్చువల్లీ రాజీవ్ ఇవాళ ఒక మంచి డిజైనర్ డ్రెస్ వేసుకున్నాడు. ఈ షో అంటే ఇష్టం తనకి. ఎలా ఉన్నా సరే ఈజ్ ఎంజాయింగ్ దట్ అవుట్ఫిట్. ఆర్ యూ ఎంజాయ్? ఆఫ్ కోర్స్. ఎందుకంటే నీకు ఇష్టం కదా ఈ పని, నాతో మాట్లాడడం, దిస్ చిట్ చాట్, యూ లైక్ ఇట్, సో యూఆర్ ఎంజాయింగ్ దిస్ హోల్ టైమ్. నీకు నచ్చలేదు అనుకో ఒక నిమిషం కూడా ఆ డ్రెస్ లో, అంటే అంత టైట్ గా యూ వుడ్ నాట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు ఎంజాయ్, బికాస్ యూ లైక్ దిస్ కాన్వర్జేషన్, యూ లైక్ వాట్ యూఆర్ డూయింగ్. నాకు కూడా నాకు ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు ఇష్టం టు బీ ఇన్ ద కెమెరా, టు డూ రీల్స్, టు డూ. ఇప్పుడు ఇవాళ వెళ్ళాను ఇనాగ్రేషన్, ఐ లవ్ డూయింగ్ దిస్. సో నాకు ఛాలెంజ్ అనిపించదు రాజీవ్, ఐ ఎంజాయ్ దిస్. సో ఇన్ లైఫ్ కావచ్చు, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్? ఛాలెంజెస్ నువ్వు అన్ని కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నావు. యాక్చువల్లీ నాకు ఏ రోజు ఏ ఛాలెంజెస్ లేవని చెప్దాం అనుకున్నా, కానీ ఐ డూ ఫేస్ యాజ్ అ ఉమెన్, ఐ ఫేస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. Is it so? Yeah. Please could you share one or two moments with us? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లావ్ అయ్యాను కదా, ఇప్పుడంటే తగ్గాను. లావ్ అయినప్పుడు ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు స్క్రీన్కి పెద్దగా అనిపిస్తున్నారు, యూ లుకింగ్ ఓల్డ్. సినిమా అవకాశాలు కూడా పోయినాయి. లైక్ సిస్టర్ రోల్ అనుకుని వద్దులేండి, సిస్టర్ కాదు మదర్ రోల్కి సూట్ అయ్యేలాగా ఉన్నారు అట్లా. సో అట్లా పోయినాయి అవకాశాలు, గుడ్ ఆపర్చునిటీస్ ఐ హావ్ లాస్ట్. అండ్ దెన్ యాంకరింగ్లో కూడా పోయినాయి. అండ్ బిఫోర్ బిగ్ బాస్ అయితే ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉండేవి. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చినాక ఇంకొంచెం మంచి ఒక బ్రిడ్జ్ అయితే మీకు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. బెటర్. లైక్ ఈవెన్ ఐఎమ్ యూనో లావ్ ఉన్నా ఏమున్నా నాకంతా దాన్ని పీపుల్ డిడ్ంట్ సీ దట్ మచ్, దే వర్ ఓన్లీ సీయింగ్ ఓకే షీస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్. సో అంతకుముందు అయితే బాగానే ఉండదు. ఓకే. అంటే we all go through our health issues or we all go through some depression time కదా. ఇష్టం వచ్చినట్టుగా తినేసేదాన్ని. ఇంత హ్యాపీగా ఉండే బేబాకి డిప్రెషన్ కూడానా? డిప్రెషన్ అంటే కొంచెం ఆపర్చునిటీస్ అవి లేనప్పుడు ఎవరైనా కొంచెం అప్పుడు రిలాక్స్ అయిపోతాం, ఏం చేస్తామో తెలీదు. తింటాం, పడుకుంటాం, బాగా తింటాం, బాగా పడుకుంటాం, ఇంకేం చేయం, అదే డిప్రెషన్ ఏమో మరి. నాకు తెలీదు అది డిప్రెషన్ అంటారని, బట్ ఐ వాజ్ థింకింగ్ మేబీ సమ్ టైమ్స్ ఐ ఆల్సో వెంట్ త్రూ వితౌట్ మీ నోయింగ్.
దట్ ఐ వాజ్ డిప్రెస్డ్. సో వాట్ డూ యూ డూ అట్ దట్ టైమ్ అసలు ఎగ్జాక్ట్గా బయటికి రావడానికి ఏం చేస్తూ ఉంటారు? అసలు ఐ వాజ్ నాట్ మోటివేటెడ్ టు గో అవుట్. ఆ టైమ్స్లో, దట్ లోడ్ టైమ్స్లో జస్ట్ ఇంట్లోనే ఏదో టీవీ అంటున్నా, టీవీ చూస్తూ ఏదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని పిచ్చి పిచ్చిగా ఎవ్రీ పూట 2-3 వెరైటీస్ తింటాం. పిచ్చి తిండి, పిచ్చి తిండి. బాగా ఫుడీ కదా? అంటే ఎలా తినేదానంటే మిగిలిపోయాయి. అయ్యో. అసలు మామూలుగానే ఒక ఐటమ్ తెప్పించుకుంటాం కదా, ఒక బిర్యానీ తెప్పించుకొని దాని తర్వాత నూనె ఇంకేదైనా తెప్పించుకుందాం, ఇది నచ్చలేదు అట్లా. సంథింగ్ ఐ వాజ్ బిహేవింగ్ వియర్డ్ డ్యూరింగ్ దట్ టైం. ఇప్పటికీ ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దాట్, బట్ కంప్లీట్లీ ఇప్పుడైతే ఆల్ సెట్. ఓకే. ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మై వెయిట్ లాస్ ఐ ఫీల్ రియలీ గుడ్ దట్ ఐ వెరీ బిజీ అండ్ మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటుంది కదా, అండ్ I don't have time for కాన్ఫిడెన్స్ anything. యాజ్ వెల్. No. గ్రేట్. సో ఐ హావ్ వన్ డౌట్ అక్క, మీరు ఇంత కామెడీగా ఉన్నారు కదా, సో లైక్ జస్ట్ కెమెరా కోసమే ఇలా యాక్ట్ చేస్తారా? న్యాచురల్ కూడా ఇలాగే ఉంటారా? నువ్వు ఈ క్వశ్చన్ అడగడానికి నువ్వు వాళ్ళే ఇచ్చాలి. కెమెరా లేనప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను. అండ్ తనైతే ఒక్క మీరు నన్ను రోస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు నేను ఏమన్నాను, ఇలాగే ఉండాలి రాజీవ్, ఫన్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అన్నాను లేదా? కెమెరా ముందు కెమెరా వెనకాల కూడా ఎలా ఉంటుంది నువ్వు చూసావు కదా, నువ్వే చెప్పు క్వశ్చన్. కెమెరా వెనకాల ఎలా ఉన్నాను? సేమ్ ఈక్వల్. మరి ఎందుకు అడిగావా క్వశ్చన్ చెప్పు. బట్ వాట్ నా క్వశ్చన్ ఏంటంటే, షీఈస్ వెరీ స్మార్ట్, మల్టీ టాలెంటెడ్ అని చెప్పి అనొచ్చు, సూపర్ టాలెంటెడ్ కూడా. సో అలాంటి వ్యక్తులు చాలా ఇంటెలిజెన్స్, సో దే ఆర్ బిహేవింగ్ ఫర్ ది కెమెరా అని చెప్పి నా ఫీలింగ్. అసలు ఈ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగాను. అసలు కాదు, నాకు కెమెరా ముందు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, నేనుగానే ఒక ఉంటాను. క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇలాగే ఉంటారా? ఎప్పుడు నువ్వు యూ కెన్ సీ మై మామ్ ఐఎమ్ హైపర్ యాక్టివ్. ఏం తిన్నానో ఏమో తెలీదు, పిచ్చ యాక్టివ్గా ఉంటాను. అంటే నేను ఇప్పుడు ఇవాళ డైట్ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు మిమ్మల్ని? హైపర్ యాక్టివ్ పర్సన్, హైపర్ యాక్టివ్. నేను ఇంకా పొద్దునుంచి ఏం తెలియదు కాబట్టి కొంచెం రాగానే ఇలా అండ్ ఐ వెంట్ టు అన్ ఇనాగరేషన్ అండ్ అక్కడ షాప్స్ అన్నిటికీ ఐ హ్యాడ్ టు మేక్ ఎ స్టోర్ విజిట్, దెన్ గివ్ ఫొటోస్, దెన్ గివ్ వీడియోస్ అట్ ద సమ్ స్టోర్స్. సో తెలియకోకుండానే అలసిపోయాను ఒక గంట సేపు. లేదంటే అసలు ఇష్టమైన పని కదా, అలసిపోతాం కదా అయినా సరే కొంచెం ఏం తినకపోతే. సో ఇంకా రాజీవ్ రాగానే అయ్యో అక్క నేను బిర్యానీ ఆర్డర్ చేస్తానని పాపం బిర్యానీ ఆర్డర్ చేశాడు, జ్యూస్ చెప్పాడు. నో ఫిల్టర్స్ అబ్బా, షీఈస్ లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. గ్రేట్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. అసలు ఏం అడగలో కూడా తెలియట్లేదు, ఆ రేంజ్ లో నన్ను అలాగే ఉండాలి, గో విత్ ద ఫ్లో. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యి అలా ప్రిపేర్డ్ గా క్వశ్చన్స్ అడిగే బదులు ఆడియన్స్ కూడా ఇలా థ్రిల్లింగ్ గా ఉంటది, సరదాగా ఏం మాట మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు, నీ మనసులోంచి రావాలి క్వశ్చన్స్ ఏదన్నప్పుడు. రేబక్క మీ డైలీ రొటీన్ ఏంటి? డైలీ నాకు నచ్చిన టైంలో పడుకుంటాను కాబట్టి నాకు నచ్చిన టైంలో లెగుస్తాను. ఇట్ కెన్ బి 10 o'clock, 11 లోపల ఎవరు ఫోన్ చేసే సాహసం చేయరు. 11 గంటల లోపల ఎవరు చేయరు. ఎవ్రీబడి నోస్ ఐ డోంట్ గెట్ అప్. అవునా? గ్రేట్. షూటింగ్ ఉన్న రోజు 6ంటికి లొకేషన్ లో ఉండమంటే 5ంటికి లేసి 6ంటికల లొకేషన్ లో ఉంటా. అవునా? అండ్ ఐల్ గెట్ ఆన్ టు అ ఫ్లైట్ వేర్ ఐ నీడ్ టు ట్రావెల్ జర్నీ. అది కంపల్సరీ ఐల్ డూ దట్. Great. So, what is life in your words? Celebration of life is a celebration. అంతే లైఫ్, మనం బ్రతుకున్నాం బాగున్నాం అంటేనే ఒక సెలబ్రేషన్ రాజీ. ఐ లవ్ టు సెలబ్రేట్ లైఫ్, ఎవ్రీ మూమెంట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మేక్ ఎవ్రీ మూమెంట్ మెమరబుల్. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం జెన్జీ. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే టు ఆల్ ఆఫ్ దెమ్? జెన్జీ కిడ్స్ బాగానే ఉన్నారులే వాళ్ళు. వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వింటారు కూడా, వాళ్ళు ఏమి వినరు ఎందుకంటే వాళ్ళు జింజీ కిడ్స్ కదా. ఏంటి వేరియేషన్ ఏమంటారు మీరు? అబ్బో వాళ్ళకి మనకి ఎక్కడ సెట్ కాదులే రాజీవ్. రీసెంట్ ఒక పోస్ట్ చూసాను నేను, వాళ్ళకంట ఇప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక సర్వేలో ఒక CEO అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, అసలు గోల్స్ లేవంట. జస్ట్ లైఫ్ సర్వైవ్ అయితే చాలు అన్నట్టు. సో అలా అనిపిస్తుందా అసలు? ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదృష్టం ఉండాలి అలా అనిపిస్తానికి. అంతే అంటారు. మా ఇంట్లో అయితే తన్ను తినేవాళ్ళు, ఫుల్ చదవకపోతే అసలు మామూలుగా ఉండేది కదా మా ఇంట్లో. అవునా? సో ప్లీజ్ షేర్ అబౌట్ యువర్ పేరెంట్స్. అమ్మా మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. అమ్మా మా డాడీ కొంచెం పర్వాలేదు, ఆయన కొంచెం నేను అల్లరి చేసిన ఏం అనేవాళ్ళు కాదు, కానీ మై మామ్ ఇస్ వెరీ డిసిప్లిన్. అవును, వీడియోస్ లో చూస్తూ ఉంటాం. షీ ఈజ్ ఆల్వేస్, నవ్ ఆల్సో షీ విల్ డిసిప్లిన్ మీ. షీ విల్ టెల్ నానా రకాల పదాలు. ఏంటి ఆ వీడియో ఏంటి, ఆ పదాలు ఏంటి అంటే నేను మామూలుగానే మీకేమైనా బుర్ర దొబ్బిందా అలా మాట్లాడతాను. ఏంటి మళ్ళీ ఇంకోటి ఏదో అన్నాను, సంథింగ్ ఏదో అంటే
ఇలాంటి వీడియోలు అంటే ఏదో సంథింగ్ ఐ యూజ్డ్ బొంగులో వీడియో సంథింగ్ ఐ సెడ్ అండ్ షీజ్ లైక్ ఏంటి ఫోన్ చేసింది ఏంటి ఆ పదాలు ఆడపిల్లవు నువ్వు ఇలా మాట్లాడతావా అది అంటే నేనేమన్నా అన్న ఓ పని చేయి నీ పేరు మార్చుకోంది. అవునా? ఏం పేరు అన్న బూతులు బేబక్క అని పెట్టుకో అంట. ఏది జస్ట్ బికాజ్ ఐ యూజ్డ్ ఏముందలే బొంగు అన్నాను. దానికి ఆవిడ ఉద్దేశంలో బొచ్చు అనకూడదు అవన్నీ షీ విల్ ఫీల్ లైక్ దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ వర్డ్స్. మీరు చెప్పండి నేను చాలా క్యాజువల్ గా అన్నాను. బుర్ర దొబ్బిందా అంటాం కూడా తప్పే అంట, దొబ్బింది కూడా తప్పే అంట. రాజీవ్ అనందా ఆడియన్స్ మీరు కామెంట్ చేయండి బుర్ర దొబ్బిందా అని అంటాం ఈజ్ ఇట్ బూత్ మాట నో ఆర్ ఎస్ కామెంట్ చేయండి. ఇన్ మై మదర్స్ ఒపీనియన్ ఇట్ ఈస్ బూతు అండ్ షీఈస్ కాలింగ్ మీ అండ్ టెల్లింగ్ యూ పుట్ యువర్ నేమ్ as బూతులు బేబక్క. ఓకే, తను ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి? ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఎర్లియర్ షీ వాజ్ నాట్ సో ఓకే బట్ నౌ ఎవ్రీవేర్ మామ్ ఇస్ గోయింగ్. అమ్మని అడుగుతున్నారంట మీరు బేబక్క మదర్ కదా, మిమ్మల్ని కూడా చూసాం ఆంటీ వీడియోస్లో, చాలా బాగుంటాయి, మీ యువర్ కామెడీ ఈజ్ వెరీ గుడ్. సో మామ్ గెట్స్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు వచ్చి మమ్మీతో కూడా ఫోటో తీసుకుంటున్నారంట. సో కొన్నిసార్లు ఫంక్షన్స్లో ఇలా చూస్తారంట మా అమ్మ. నాకు అర్థమైంది వాళ్ళు అలా చూస్తుంటే, అంటే దే మైట్ హావ్ సీన్ హర్ ఇన్ వీడియోస్. సో మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటన? కాఫీ విత్ రాజీవ్. ఐ నో రోస్ట్ చేయమన్నావు కదా. ఓకే, మర్చిపోలేని సంఘటన బిగ్ బాస్. అంతే, unforgettable moments. Sharing the stage with Nag sir and giving hearts to Nag sir. That was an unforgettable moment, and me singing, dedicating a song to him. And that chemistry, it's the best moment in my life. Yeah, could you please sing that song for now? నీ కోసం కాదు, మా నాగ్ సార్ కోసం పాడుతున్నాను. Okay, yeah. నాగ్ సార్ ఇది మీకోసమే కాఫీ విత్ రాజీవ్ షోలో మా తమ్ముడు అడిగాడులే. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంకా గొంతు పైనాపిల్ జ్యూస్ తాగాను కదా, ఇంకా గొంతు అంత బాగా రాలేదు యాక్చువల్లీ. లేకపోతే నో ఇష్యూస్, బాగా పాడారు యాక్చువల్లీ. సో ఐ థింక్ సో నాగార్జున గారి వీడియో చూస్తే కనుక నెక్స్ట్ సీజన్కి మిమ్మల్ని మళ్ళీ రిఫర్ చేస్తారు. వెళ్తారా? అబ్బా వెళ్దాంలే. నిన్ను అడిగి నీకు ఇంట్రెస్టేనా? యా అక్క, ఐ వుడ్ లవ్ టు. మరి ఎందుకు ట్రై చేయాలా? మొన్న సీజన్ 9లో అయింది ఇంటర్వ్యూ కూడా, బట్ బ్యాడ్ లక్, రాసి పెట్టలేదు. అది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. టైం, జస్ట్ టైం. అది. సో ఏదో ఇంకేదో భయంకరమైన బేభత్సమైన క్వశ్చన్లు ప్రిపేర్ చేశారంట, ఫోన్లో ఉన్నాయి. ఏంటి ఆ క్వశ్చన్లు? మొత్తం డైవర్ట్ చేస్తారు కదా నన్ను. ఓకే, అడిగి తెలుసుకుందాం, మామూలుగా ఉండదు, దబిడి దిబిడే. యా బేబక్క, చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. యా, సో మీ సీజన్లో బెస్ట్ కాంటెస్టెంట్ ఎవరు అంటే? బెస్ట్ కంటెస్టెంట్ నాకైతే నబీల్ అంటే ఇష్టం. ఐ ఆల్సో లైక్ విష్ణుప్రియ. బేబక్క, ఈ సీజన్లో ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? సీజన్ 9 అయితే టాప్ 3లో ఎవరు ఉంటారు నేను చెప్పేస్తాను. టాప్ 3లో ఎవరు ఉండబోతున్నారు నా ఒపీనియన్లో. నెంబర్ 1 తనూజ, నెంబర్ 2 కళ్యాణ్, ఓకే, నెంబర్ 3 ఇమాన్యుయల్. వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఉంటారు. నేను పేపర్ మీద రాసిస్తాను. అవునా? సో తనుజ గారికి బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఫుల్గా ట్రోల్స్ అవుతున్నాయి, ఏమంటారు మీరు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారని?
మంచి పిఆర్ ఉందని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని there is a talk. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా, నాకేం బిగ్ బాస్ ఏం చెప్పలేదే. నాకు అమ్మాయి ప్లే అంతా నచ్చింది, తన పద్ధతి, తన మాట తీరు అన్ని బాగున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ లవింగ్ హర్. వై విల్ బేవక్క లైక్ తనూజ? యూ టెల్ మీ. నాకేమో చుట్టాలా, కజినా, ఇప్పుడు డబ్బులు ఇచ్చారా, నన్ను కొనుక్కున్నారా? ఏం లేవు కదా. ఐ లైక్ హర్. పద్ధతిగా ఉంటుంది, చక్కగా మాట్లాడుతుంది. అంటే తను ఏదో ఏడ్చింది కదా అని నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కూడా నేను భాష ఏమో కళ్యాణి సపోర్ట్. నాకు కళ్యాణ్ కూడా ఇష్టమే. ఇఫ్ తనూజ వాజ్ నాట్ దేర్ ఐ వుడ్ హావ్ సెడ్ ఐ విష్ కళ్యాణ్ విల్ బి ద విన్నర్. బట్ ఈ సీజన్ లో తనూజకి ఇవ్వాలి. అంతే అంటారా? వస్తుంది కప్పు, అంతే. తనూజకి వస్తుంది 100% తనూజ విల్ బి విన్నర్. నేను చెప్తున్నా, దేవక్క చెప్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కన్నడ యాక్టర్స్? లైక్ తెలుగు ఇండస్ట్రీకి చాలా వరకు కూడా కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు, తెలుగు వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. దేనికి? ఫర్ ఎనీథింగ్. లేదు, అట్లే సీరియల్స్ కావచ్చు. సీరియల్స్ లో ఈవెన్ బిగ్ బాస్ లో కూడా లాస్ట్ సీజన్ లో విన్నర్ కూడా కన్నడ అని చెప్పి. సీరియల్స్ లో మనం కన్నడ వాళ్ళని తీసుకుంటున్నాం, హిందీ వాళ్ళని తీసుకుంటున్నాం, డిఫరెంట్ లాంగ్వేజెస్. తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ సో బిగ్ రాజీవ్. ఒక ఇండియాలోనే చూసుకుంటే ఆఫ్టర్ బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ ఇస్ బిగ్గెస్ట్? యాక్చువల్లీ యు నో వాట్, తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. అవును. అండ్ మన తెలుగులో చేసినన్ని సినిమాలు ప్రపంచంలో ఎవరూ చేయట్లేదు. ఇన్ ఎంటైర్ వరల్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ సో బిగ్. వీ మేక్ మోర్ అమౌంట్ ఆఫ్ మూవీస్ దెన్ ఎనీవన్. ఇది మనం కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవచ్చు. అయితే మన తెలుగు వాళ్ళ గొప్పదనం ఏంటంటే అందరికీ కూడా అవకాశాలు ఇస్తాం. అలాగే బిగ్ బాస్ లో కూడా కన్నడ వాళ్ళకి ఆఖరికి గౌరవ్ ఇస్ ఫ్రమ్ బాంబే, ఐ గెస్, రైట్? సో ఇచ్చామంటే అది మన గొప్పతనం. పీపుల్ వాంట్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ తెలుగు బిగ్ బాస్ మీన్స్ దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ తెలుగు పీపుల్. సో మనం కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవచ్చు, అరే అవును రబ్బాయి మేము అందరికి ఇస్తున్నాం అవకాశం అని. మనల్ని ఎంతమంది పిలిచారు? వేరే బిగ్ బాస్ వాళ్ళు పిలిచారా? పిలవలేదు కదా. కానీ మనము వి యాక్సెప్ట్ ఎవ్రీబడి. సో వీ షుడ్ బి ప్రౌడ్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు బిగ్ బాస్, we give opportunity to everybody. Great. So let's start proper rapid fire now. So first one, ready akka? Rapid fire with Bebakka. Let's start. So Big Boss experience. Short and sweet. Yes. Your weakness? Food. Your strength? Food. Strength to weakness rendu food. Okay. Next. Fame or friends? Actually strength is my humor. Strength is humor only. Humor, obviously humor. కానీ ఇంత హ్యూమర్ అసలు ఎక్కడ చూడలా. ఇందాక బ్రహ్మానందం గారిని ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పి అన్నారు కదా. సో ఐ థింక్ యూ కెన్ రీప్లేస్, యూ కెన్ ట్రై సీరియస్లీ. నెక్స్ట్, స్ట్రాటజీ ఆర్ హానెస్టీ? Honesty. పీస్ ఆర్ డ్రామా? Peace. మోస్ట్ ఓవర్ యాక్టింగ్ ఎవరి సీజన్లో? Overacting, huh? రీతు. ఒక జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి, ఒక ఎందుకు? చాలా సార్లు చూసాం కదా సార్, నాకు సార్ ఒకవేళ సేవ్ అయిపోయినా కూడా అమ్మ నువ్వు ఎలిమినేట్ అవ్వట్లేదు, నాకు ఏడుపు వచ్చేసింది సార్, ఎలిమినేట్ అయిపోతుంది మనది. మంచి ఇమిటేటర్ యాక్చువల్లీ. నెక్స్ట్, ఫేక్ ఫ్రెండ్షిప్ ఎక్కడ చూసారు? ఫెయిల్డ్ ఫేక్ ఫ్రెండ్షిప్ ఎక్కడైనా చూసారు? అబ్బో, ప్రతిరోజు చూస్తానే ఉన్నా రాజీవ్. హౌ డు యూ హ్యాండిల్? ఇంకంతే, నటిస్తాను వాళ్ళతో. అంతేనా? ఓకే, గ్రేట్. సో మీ బిగ్ బాస్ క్రష్? బిగ్ బాస్ క్రషా అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఎవరైనా క్రషా? యా. మొన్న నిఖిల్ కొంచెం బాగున్నాడు అనిపించాడు. నిఖిల్, ఐ డోంట్ కాల్ అ క్రష్ బట్ హీ లుక్స్ హ్యాండ్సమ్. యా, నెక్స్ట్ ఇంటర్వ్యూ నిఖిల్ గారిదే. బెంగళూరు వెళ్తున్నాను నేను నిఖిల్ గారి కోసం. నెక్స్ట్, వన్ విష్ బిగ్ బాస్ గ్రాంటెడ్ యూ అంటే ఏది కోరుకునేవారు ఆ టైంలో? వన్ విష్ దట్ బిగ్ బాస్ గ్రాంటెడ్ యూ? I would have asked them to save me from that elimination so that I would have gotten more time to prove myself. డిస్కషన్ వచ్చింది కానీ అది చాలా జస్టిఫికేషన్ లేదు ఆ ఎలిమినేషన్కి. ఫైన్, It's okay. Things happen. రియల్ బేబక్ని ఒక లైన్లో డిఫైన్ చేయండి. Funny, straightforward, honest, sincere, very lovable, sometimes shrewd on the face, and I'm like very, very straightforward sometimes.
And OCD. Sorry, I do have OCD problem. అవును. I genuinely have OCD problem. I sometimes చెప్పండి, feel I అది should see the doctor also. Yeah, కొంచెం ఓవర్ క్లెన్లీనెస్. నేను బయటకు వస్తే బాత్రూమ్ కూడా వాడను. అయ్యయ్యో. సో ఐ హ్యావ్ టు గో ఆల్ ద వే బ్యాక్ టు మై హౌస్ ఓన్లీ. సో అది అలాంటి కొంచెం దట్స్ మీ. ఓకే, సో ఈజ్ దిస్ ఫైట్ జెన్యూనా ఆర్ జస్ట్ ఫర్ ఫుటేజ్? బిగ్ Which బాస్ fight? లో వచ్చేటువంటి ఫైట్స్ ఉంటాయి కదా, అవన్నీ జెన్యూనేనా, ఫుటేజ్ కోసం చేస్తూ ఉంటారా? నేనున్నాను ఇప్పుడు. ఆ కుక్కర్ ఫైట్ అయింది, ఆ జెన్యున్ గా అయిన ఫైటేగా. కుక్కర్ బాగా ఫేమస్ అయిపోయింది, కుక్కర్ సేల్స్ కూడా బాగా జరిగాయంట. అవునవును, బాగా జరుగుతాయి. సో కావాలని ఏం చేయరు, ఇంకా అక్కడ ఉంటే అలాగే 4 గంటల మధ్యలో పిచ్చెక్కిపోతుంది రాజీవ్. ఓకే, ఇట్ విల్ బి లైక్ ఒక సైకలాజికల్ గా మన బుర్రతో మొబైల్ కూడా లేకుండా అసలు ఎవరు ఉండరు కదా, మన బుర్రతో ఆడుకుంటారు బేసికల్లీ. అంతే. సో ఆ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తామో యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఈవెన్ కంట్రోల్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఓకే, యా, ఈ సీజన్లో బిగ్ బాస్ కాంటెస్టెంట్ గురించి ఒక వర్డ్లో చెప్పండి. రితు, ఓవర్ యాక్షన్. ఇమాన్యుయల్, ఫనీ. కళ్యాణ్, జెన్యున్. డెమోన్ పవన్, స్ట్రెంగ్తీ. సంజన, విట్టి. తనుజ, స్వీట్. ఓకే, మాధురి, ఫైర్ బ్రాండ్. రమ్య, రమ్య. అలెక్య చిట్టి పికిల్స్. అయినా రమ్య. అండర్ రేటెడ్ ఓవర్ యాక్షన్. అవునా? ఓ, నెక్స్ట్ మనీష్ మర్యాద. మనీష్ సొఫిస్టికేటెడ్. ఓకే, సో శుభబక్క. సో ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన అడగలేదు, ఇంకొక ఆయన ఉన్నారు. నిఖిల్, యువర్ క్రష్. సారీ, అయ్యయ్యో, నా క్రష్ ఏం కాదు మరి. గౌరవ్ అండ్ నిఖిల్ హ్యాండ్సమ్. ఓ, గౌరవ్ స్టైలిష్. ఓకే, ఇంకెవరు మర్చిపోయాం మనం? గుండంకుల్. మనీష్ మర్యాద చెప్పా కదా. మనీష్ కాదు ఆయన పేరు. ఇమాన్యుయల్. ఓకే, అతను మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, సో అతను మాటలు కావచ్చు బాబు, నో సుమన్ ఫిల్టర్. శెట్టి. యా, సుమన్ శెట్టి ఇన్నసెంట్ అంటారు. సో టాప్ 5 ఎవరు ఉంటారని చెప్పి అనుకుంటున్నారు? టాప్ 5 నాకు తెలిసి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఓకే, సుమన్ శెట్టి, సంజన. ఓకే, గ్రేట్. సో ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలంటే ముగ్గురికి ఎవరికి చెప్తారు? రీసెంట్లీ నాకు ఇంత బూస్ట్ ఇచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్ బిగ్ బాస్ టీమ్, because even I'm there for 1 week. The interviews that I have given or everywhere, the recognition I have got, and even for 1 week I have to thank Big Boss and Ma TV, especially for the wonderful opportunity, and Nag sir also. And then I have to thank all my US friends and organizations that have given me huge boost. Tana, Aata, Nata, Nats, especially Nats. షోస్ అన్ని మీరే కదా చేసేది? Nats అయితే నాకు హ్యూజ్ సపోర్ట్ ఇస్తుంది. Nats, again Aata, Nata, all these organizations they've been very supportive to me. And then my amma also lately, my mom, my brother, they keep encouraging me a lot. ఓకే, And they are like, ఓన్ బ్రదర్. yeah, my own ఏం brother. చేస్తూ ఉంటారు ఇక్కడ? మీరు ఎక్కువ చెప్పారు కదా. Vamsi, he's also an actor. అండ్ తను కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటాడు. అవునా? సో ఇస్ నాట్ సీన్ మచ్ ఇంటూ, అంటే తను బయట కన్నా కూడా ఫిల్మ్స్ లో కనిపిస్తాడు. హిస్ డన్ మెనీ ఫిల్మ్స్. ఓకే, ఈవెన్ ఆర్జీవి గారితో హిస్ డన్ అ ఫిల్మ్ వంగవీటిలో చలసాని వెంకటరత్నం క్యారెక్టర్ ఇస్ డన్ బై మై బ్రదర్ వంశీ నెక్కింటి. ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ యాజ్ వెల్. ఓకే, సో తన నుంచి మంచి సపోర్ట్ తను he and my mom, they always give me a big boost saying, "Chilli, you are rocking." మా అన్నయ్య ఫోన్ చేసి చెప్తా ఉంటాడు, ఏంటి చెల్లి ఎంత బాగా చేసావు అసలు. ఈవెన్ మై డైలాగ్స్ what I was talking before RGV garu and Nag sir, he told my mom, it seems దాని ధైర్యం చూడు అసలు ఎంత బాగా డైలాగ్స్ చెప్తుందో అసలు రామ్ గోపాల్ వర్మ గారి ముందు. సో he's always proud of me. So thanks అన్నయ్య. And thanks Amma. ఓకే, గ్రేట్. సో ఎవరు మిస్ అవుతూ ఉంటారు మీరు లైఫ్లో? I miss not having a real partner in my life, but however I've tried, but I don't think it has worked out ever. Finding somebody who genuinely understands me and what my needs are. But
ఏమో అసలు ఆ కాన్సెప్టే నాకు జీవితంలో రాసలేదేమో. లెట్స్ సీ. ఓకే. ఐ థింక్ దట్స్ వాట్ ఐ మిస్. ఎవ్రీబడి వాంట్స్ లవ్, ఎఫెక్షన్ ఎండ్ ఆఫ్ ద డే రాజీవ్. ఎవరికైనా వి ఆల్ క్రేవ్ ఫర్ దట్ ఓన్లీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ మిస్. అవునా? సో పార్ట్నర్ ఉంటే బెటర్ అని చెప్పాను. Sometimes I feel like somebody who loves me, who cares for me, is genuinely out there. తిన్నావా అమ్మా, తాగావా, పడుకున్నావా, like I don't even have sometimes any phone calls except media or except నాకు పని ఉంటే తప్ప ఎవరు కాల్ చేయరు. సో ఐ ఫీల్ sometimes little bit lonely అంతే. అయ్యో, పర్వాలేదు. సో సాడ్ టు హియర్. అయ్యో సాడ్ ఏం లేదు రాజీవ్. ఇట్స్ ఓకే, నడిచిపోతుంది. మంచి బావగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యో. కోరుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత క్యూ కట్టాలని చెప్పి అయ్యో అంత లేదు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తనలో? అఫ్ కోర్స్ కొంచెం హ్యాండ్సమ్గానే ఉండాలి. అంటే హ్యాండ్సమ్ పక్కన పెడితే హీ షుడ్ బి లాయల్. ఈ మధ్య రోజుల్లో మిస్ అయ్యేది లాయల్టీయే. లాయల్ అండ్ కొంచెం జెన్యూన్ అండ్ ఆనెస్ట్ ఉంటే చాలు. రిచ్నెస్ డబ్బులది ఏముంది, హీస్ అ గుడ్ పర్సన్ అండ్ హీస్ డీసెంట్లీ. ఇప్పుడు మనకేం వాళ్ళు ఆస్తి ఇవ్వక్కర్లేదు, మనకేం వాళ్ళు పెట్టక్కర్లేదు. అట్లీస్ట్ ఇఫ్ హీస్ ఆన్ హిజ్ ఓన్, తన కాళ్ళ మీద తను నిలబడి అట్లీస్ట్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఆర్ హ్యాస్ హిజ్ ఓన్ బిజినెస్, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ లుకింగ్ బట్ అలా అన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఉంటే మన లైఫ్లో ఓకే, లేకపోయినా అలా ఓకే, ఇంకా నడిచిపోద్ది జీవితం. ఇన్నాళ్ళు నడవాలా, అలా నడిచిపోద్ది. ఓకే. బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పారు మీరు పెళ్లి గురించి డిస్కస్ చేసినప్పుడు, అయిపోయింది సంథింగ్ ఏదో చెప్పారు. అయిపోయింది నాకు సార్. పోయిందా? పోయింది సార్. పోయిందా? వెంటనే సార్, ఇట్ వెంటనే. నాకు తెలుసు నాగార్జున గారు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండి ఏంటి ఇలా కూడా చెప్తారా అని. సో ఏంటి అసలు, ఏమైంది అసలు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్ అండ్ మ్యారేజ్? లవ్ అంటే నాకు ఇష్టమే, కాకపోతే మ్యారేజ్ డింట్ వర్క్ అవుట్ అండ్ ఇట్స్ ఓకే. It's such closed chapter and it didn't work out and it's not so much needed to even discuss. అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. ఓకే. సో యుఎస్ లో మంచి లైఫ్ కదా, వదులుకొని ఇండియా ఎందుకు వచ్చారు? ఇక్కడ ప్రూవ్ చేస్తారు, సాధించాలి అంతే, నేను పైకి రావాలి చిన్న. అదేదో సినిమాలో ఆది సినిమా అనుకుంటా, తొడగొట్టు చిన్న అంటాడు కదా, గుర్తుందా? చిన్నపిల్ల ఆ టైప్లో ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో చేసి చివరికి ఇలా అయ్యాను. యు ఆర్ డూయింగ్ గ్రేట్ కదా, ఇంకేంటి. సో సాధించారు అనుకున్నది వచ్చి. నేను సాధించాను అయితే. డాలర్ డ్రీమ్స్ అక్కడ నెరవేర్చుకున్నారు, ఫుల్ కొనేసారు, ఆస్తులు వచ్చేసారు. బై ది వే ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్ చూస్తూ పర్సు బ్యాగ్ అన్ని లోపల దాశాను, ఎక్కడికి వెళ్ళినా ఇలా అడుగుతున్నారు, ఏమి లేవు. ఉంది హ్యాండ్ బ్యాగ్ ఉంది. నో, నేను చెప్పను, ఐ డిక్లైన్. సరే, మీ కాస్ట్యూమ్స్ గురించి అండ్ మీ యొక్క ఆర్నమెంట్స్ రేట్లు చెప్పండి. రేట్లు అన్నీ చెప్పకూడదు. ఇది నాకు ఈ బ్యూటిఫుల్ సారీ నాకు వజ్ర డిజైనర్ స్టూడియో వాళ్ళు పంపించారు. అండ్ దిస్ ఇస్ అ రెడీ టు వేర్ బ్లౌజ్. ఇది నాకు యుఎస్ నుంచి ఐషైన్ స్టూడియో వాళ్ళు పంపించారు. ఇట్స్ అ రెడీ టు వేర్ బ్లౌజ్. కాస్ట్ చెప్పకూడదు. స్వర్ణ గారు పంపించారు. థ్యాంక్ యూ స్వర్ణ గారు. కాస్ట్ కూడా చెప్పండి. సరే, హ్యాండ్ బ్యాగ్ చెప్పండి, చూపించి. హ్యాండ్ బ్యాగ్ చెప్పను, దిష్టిగా అవుతుంది. ఇందాక ఇంటర్వ్యూలో మేము గాగుల్స్ పెట్టుకొని చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ఆ గాగుల్స్ కాస్ట్ అని చెప్పండి అట్లీస్ట్. గాగుల్స్ తెలీదా? మైకిల్ కోర్స్ ఎంత ఉంటుంది? $150. దానికే పెద్ద కాస్ట్ ఏంటి? అక్క మారిపోయింది. అక్క ట్రెండ్ సెట్ చేస్తారు. ఏదో ఫన్ గా చెప్తాం, 1-2 ఇంటర్వ్యూలు అదే చెప్తే పిచ్చి అనుకుంటా. ఆ టైంలో మీకు ఫుల్ కాల్స్ వచ్చాయేమో కదా, ఏమనే వాళ్ళు? నేను ఎవరినో ట్రోల్ చేశాను, ఎందుకులే తెలుసు. సో దాని తర్వాత ఇంకా నడిచిపోయింది. ఓకే, సూపర్ అక్క. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే టు ఆల్ ది యంగ్ జనరేషన్ నౌ, యాక్టర్స్ కావచ్చు, ఎనీవన్, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్? నేను ఏం చెప్తాను, గో విత్ ద ఫ్లో అంటాను. కాకపోతే ఐ డోంట్ ఎంకరేజ్ టూ మచ్ ఆఫ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ తగ్గించుకుని కొంచెం గోల్స్ ఫోకస్ చేసుకుంటే తర్వాత అంతా సెటిల్ అయ్యాక ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని అప్పుడు చేసుకోవచ్చు. ఫన్, పార్టీయింగ్, ఎంజాయింగ్, ఆల్ దిస్. సో గోల్ అయ్యేదాకా ఈ డేటింగ్లు గీటింగ్లు లేకుండా ఈ స్మోకింగ్లు డ్రింకింగ్లు పక్కన పెట్టేసి కొంచెం చదువుకొని మంచిగా కొంచెం సెట్ అయిపోయి అంతా అయ్యాక అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు రచ్చ చేసుకోండి, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అవన్నీ చేయకుండానే sometimes I see a lot of times youth is getting into
ఆల్ దిస్ అవును, ట్రెండ్ అంతా మారిపోయింది కదా, అసలు ఏమనిపిస్తూ ఉంటుంది దీని గురించి మీకు చూసినప్పుడు? అనిపించడానికి ఏం లేదు, చిరాకు వస్తుంది సమ్ టైమ్స్, బట్ వాట్ టు డూ, అది వాళ్ళ ఇష్టం, ఎవరు చేయడానికి ఏం లేదు, దట్స్ దేర్ చాయిస్, ఎవరి చాయిస్ అది, ఎవరి చాయిస్ వాళ్ళు చూసుకోవాలి. కానీ మనం ఏదో అనుకున్నాము, మనం ఫీల్ అవుతున్నాం కదా అని వాళ్ళు మార్పు వాళ్ళలో రావాలి. దే షుడ్ రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మన ఎడిటర్ అడగమని చెప్పాను మిమ్మల్ని. అవునా? అవును. ఏ క్వశ్చన్? హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. బా, అరే భలే గెస్ట్ చేసేవారు మొత్తానికి. సో చెప్పండి, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీ మాటల్లో ఒక 3 words. అసలు చెప్పడానికి ఏం లేదబ్బా, హీస్ ఆసమ్, హీస్ అ లెజెండ్ అంతే. అలా ఎక్కడో కానీ ఉండరు. మనం ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా ఒక అదృష్టం ఉండాలి, ఒక అర్హత ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సచ్ అ గ్రేట్ మ్యాన్. కలిసారా? యా. ఏం మాట్లాడారు కలిసినప్పుడు? అంటే నేను ఒక ఈవెంట్కి యాంకరింగ్ చేశాను, అప్పుడు వి బ్రీఫ్లీ స్పోక్, అండ్ T20 మ్యాచ్ అది బిట్వీన్ ఫిజికలీ డిజేబుల్డ్ టీమ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి T20 ప్రతి స్టేట్ నుంచి టీమ్స్ ఉంటే దానికి ఆయన అప్పటికప్పుడు హీ డొనేటెడ్ ఒక్కొక్క టీంకి ₹1,00,000 చెప్పిన 25 టీమ్స్కి 25 lakhs ఆన్ ద స్పాట్. అందరూ మీరు ప్రతి ఒక్కళ్ళు విన్నరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విన్నర్సే, ఆయన అంతే, మీరందరూ కూడా విన్నర్సే, ప్రతి ఒక్క టీంకి 1 lakh, అవునా, 25 lakhs అంతే. ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారి. ఎప్పుడు వచ్చాం కదన్నయ్య, ఎలా వచ్చామన్నది. గ్రేట్ గ్రేట్. ఇది యాక్చువల్లీ మహేష్ బాబు డైలాగ్, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పా. అదే బుల్లెట్ దిగిందా లేదా, ఇదేంటి మారింది కదా అని చెప్పి అనిపించింది. ఎప్పుడు వచ్చాం కదన్నయ్య, వచ్చావా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, గ్రేట్, వెరైటీగా చెప్పాము. అవును అవును. మీరు యాక్చువల్లీ మన మంచులక్ష్మి గారిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, సో తన నుంచి ఎటువంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మీకు? షీ ఆల్వేస్ అప్రిషియేట్స్. అవునా? కాకపోతే తన ముందే తనలా చేస్తుంటే కొంచెం ఓవర్ అయింది, నా ముందే నాలా చేస్తుంది అన్నారా? వెరీ ఫనీ. ఒకటి వాటర్ రోలింగ్ కొంచెం ఒకసారి ఏమో రిపీట్ చేయగలరా మా కోసం? అది వాటర్ కాదు రాజీవ్, ఇట్స్ వాటర్. వాటర్ డబ్ల్యూని వి లాగా పలుకుతాము, విని డబ్ల్యూ లాగా పలుకుతాం, అది కరెక్ట్ కాదు. ఇట్స్ వాటర్, 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 వాటర్. అండ్ ఆర్ has to roll అన్నమాట, కింద పడి దొల్లాలన్నమాట. ఓకే, యా. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. సింబు అండ్ లూలు కొత్తగా వచ్చింది, మీరు చెప్పండి. సింబా is 8 years old now. 8 ఏళ్ళ నుంచి ఉంది. బ్యూటిఫుల్లీ వెల్లీ ట్రైన్ క్యాట్, షేక్ అండ్ ఇస్తుంది. సింబా వాన్స్ ఫిష్ అంటే ఇలా అని చూస్తుంది, వెరీ ప్లేఫుల్, రోజు నా పక్కకు వచ్చి పడుకోవాలి. ఓకే. అండ్ లూలు ఇస్ అ న్యూ పెట్, లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, 1 year. ఇప్పుడు లూలుకి 3 years. లూలు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. అవునా? లేదు, ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు లూలు గాడు. ఎక్కడికి? ఎక్కడది? ఎవరో ఒక డైరెక్టర్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు మీ లూలుని పంపిస్తారండి 4 రోజులు అన్నారు. తీసుకెళ్ళండి అన్న. మరి మా లూలు గడికి కార్యం అయిందో లేదో తెలియదు, మీటింగ్ అయితే పంపించాం క్రాసింగ్ కి. అవునా? సో చూద్దాం, వాడైతే మరి సంతోషంగా ఉన్నాడని విన్నాను. Yeah, he's a mini pom. Very cute he is. Very cute and very possessive. మొన్న మాధవి came and stayed with me కదా హైదరాబాద్ లో. పొసెసివ్ కూడానా? మాధవిలతో నా బెడ్ మీద పడుకుంటే కూడా ఊరుకునేవాడు కాదు. అవునా? వాడంతా పొసెసివ్. So please share about Madhvilata garu and yours. My bond. We are friends since more than around 15 years. And అంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే, తంది నాది ఒక ఎగ్జాంపుల్, వి నెవర్ క్రాస్ బౌండరీస్. అంటే మాకు ఇద్దరికి డిస్కషన్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఎంత అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే విల్ కమ్ అండ్ హగ్ ఈచ్ అదర్, విల్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. మేము భలే గొడవలు పెట్టుకుంటాం, భలే ఆర్గ్యుమెంట్లు చేసుకుంటాం, రాజకీయాల గురించి, దాని గురించి, దీని గురించి. ఏదో నేను కూడా కెలుగుతాను ఏదో ఒకటి, ఈ పోస్ట్ లో ఎలా అన్నావు, ఇదేంటి ఇలా, ఇది అది అని. ఇద్దరం ఫుల్గా ఆర్గ్యూ చేసుకుంటాం, మళ్ళీ పొద్దున్నే ఏం జరగనట్టు మళ్ళీ. హలో, యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ యూ ఓన్లీ గివ్ ది రిఫరెన్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో నేను తనకు కాల్ చేసినప్పుడు ఇంటర్వ్యూకి వచ్చారు, వచ్చిన తర్వాత యాక్చువల్లీ ప్రాంక్ చేయాలని చెప్పి మీకు కాల్ చేసాం. ఏమైంది తెలుసా? మీకు కాల్ లిఫ్ట్ చేయలేదు. అచ్చా,
కాబట్టి ఇప్పుడు మీరు అదే ప్రాంక్ చేయాలన్నమాట. ఒక్కసారి Next మాధవ్ time. గారికి కాల్ చేసి నెక్స్ట్ టైం ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను ఫ్లైట్ దగ్గర ప్లీజ్ చెప్పండి. నెక్స్ట్ టైం రాజీవ్ని మా ఇంటికి రమ్మంటున్నానండి సరదాగా. నెక్స్ట్ టైం అలా ఫన్ గా చేద్దాము, ఇట్లా సరే, పాడ్కాస్ట్ home ఇలా tour మైక్ దీని బదులు అట్లా ఫన్ గా చేద్దాం బాగుంటుందని చెప్పాను. అప్పుడు మీరు మళ్ళీ మాకు టైం ఇస్తారా? ఇస్తాను, ఇప్పుడు ఇవ్వలా, ఓకే. Interview. ఇచ్చేదాకా నువ్వు ఊరుకుంటావా? ప్రాణం తోడేవు. అరే ఇది బాగా వేయండి, ఇది 2 సార్లు వేయండి, ప్రాణం తోడేస్తాడు. అయ్యో ఓకే. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు ఆన్ బోర్డ్ ఫీచర్ యూ ఆన్ అవర్ ఛానల్. తెలుసు రాజీ, ఇలా నిన్ను ఎవరు రోస్ట్ చేయరు, నేను తప్ప. వన్ ఓన్లీ బేబక్క. ఎస్, వన్ అండ్ ఓన్లీ బేబక్క. అండ్ యూనో మనం గబుక్కున గెస్ట్ ఎవరిని కూడా అక్క అని కూడా అనలేము అసలు, అనం. బట్ ఇట్స్ కమ్ న్యాచురల్ అసలు అక్క అయిపోయాను కదా, ఏం పర్లేదు రాజీవ్. యా. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కామెంట్స్ లో అమ్మాయిలు చాలా మంది రాజీవ్ ని ఎవరైతే ప్రాస్పెక్టివ్ మ్యాచెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా కింద మీ నంబర్తో సహా, మీ పేరెంట్స్ నంబర్తో సహా మెసేజ్ పెడితే మేము కాంటాక్ట్ చేస్తాం. మిషన్ రాజీవ్ మ్యారేజ్ ఏంటి ఆల్రెడీ సెట్ చేసుకున్నాం ఏంటంటే చూస్తున్నాడు, అంటే ఆల్రెడీ ఉన్నారక్క అన్నట్టు. లేరు చెప్పు, నిజం చెప్పు, ఉన్నారా ఎవరైనా నీకు? లేరు. నేను బేబక్క కూడా క్యూ కడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో తనకు వాలిడేషన్ ఇచ్చారు కదా, నువ్వు కూడా ఎత్తుగైతే బావగారిని. డెఫినెట్లీ ఐ విల్ బి Done. సూపర్ బక్క, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ యూనో సో చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. అండ్ మీ ఇంటర్వ్యూ అంటే నాకు భయము, అట్ ది సేమ్ టైం ఇష్టం కూడా. అండ్ ఐ ఎంజాయ్ యాక్చువల్లీ ఏదో ఒక ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాం, పాడ్కాస్ట్ అన్న కూడా సంథింగ్ ఏదో అనుకుంటాం, కానీ వేబక్కతో మాత్రం అది అసాధ్యం. ఏమంటారు? సాధ్యాన్ని అసాధ్యం చేస్తావు. గ్రేట్. అండ్ యూనో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ రాజీవ్, అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ షో. నీ షో సూపర్ హిట్ అవ్వాలి, ఇలా మంచి మంచి గెస్ట్లు కూడా నీ షోలోకి రావాలి, బోల్డ్ అని కబుర్లు చెప్పాలి, కాఫీ విత్ రాజీవ్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో గైస్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ విత్ బిగ్ బాస్ బేబక్క. మరొక ఎక్స్ట్రాడినరీ పాడ్కాస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రాజీవ్ పస్పిటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో కాఫీ విత్ రాజీవ్ అని ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ కూడా ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So do subscribe to Rajiv Paspaleti YouTube channel, and also you have Instagram, Yes. Coffee with Rajiva. Rajiv, yes. Yeah, and do follow Instagram Coffee with Rajiv.